పెద్ద మనిషి ఏం పేరు నీ పేరు ఎక్కడికి నా వెళ్ళొచ్చు పేరు బద్దం జంగారెడ్డి సార్. బద్దం జంగారెడ్డి చేరుగూడెం గ్రామం, నారాయణపురం మండలం. నేను బ్లైండ్ని. అవును మాది ఇప్పుడు కంకణగూడెం ఇలాకలా పోతుంది భూమి, సర్వేలు ఇలాకలా పోతుంది, సిమ్రియాల ఇలాకలా పోతుంది. మాకున్నదే 3 ఇలాకల భూమి. 3 ఇలాకలలో ఉన్న భూమి రోడ్డు పోతే ఏం చేయాలి మేము? నేను బ్లైండ్ని కదా, మేము బతికేది ఎట్లా? పోతున్నది రెడ్డి మొత్తం 3 ఇలాకలలో పోతుంది. 7-8 ఎకరాలు ఉంది. అందులోకెళ్ళి 3 ఇలాకలకెళ్ళి పోతుంది. పోయినాక ఉన్న భూమి ఏం పోయినాక ఏం చేయాలి మేము? 2 బిడ్డలు. ఇప్పుడు ఇంకో పెద్దమ్మ ఉంది మగాక, ఆమె మ్యారేజ్కి వచ్చింది. ఆమె మ్యారేజ్ చేయాలి ఇప్పుడు. వాళ్ళకెళ్ళి 2 ఎకరాలు అమ్మి మ్యారేజ్ చేస్తే ఉన్నది వాళ్ళకైతే అనుకుంటే ఉన్నది మొత్తం పోతుండే. ఉన్నది పోయినాక వాళ్ళ మ్యారేజ్ ఎట్లా చేయాలి? వాళ్ళని బతుకుడైంది, మా బతుకులేంది. మరి కలిసినావా పెద్ద రెడ్డికి ఎప్పుడన్నా? ముఖ్యమంత్రి రెడ్డికి కలవలేదు సార్. ఇప్పుడు మేము చేసేది ఈ పని, మళ్ళీ మేము చేసిన ఈ పనిలో మేము ఏదో ఇంకో పని చేయలేక ఉన్నదో లేదో అన్ననే పంట పండించుకుంటున్నా, ఎట్నో బతున్నాం. పంట పండించే భూములు అవి. ఇది వరి కాకపోతే పత్తి, వరి పండించే భూములు. నీళ్ళు ఉన్నప్పుడేమో వరి, నీళ్ళు లేనప్పుడు పత్తి, కుసికి పంటలు. మరి ఈ పంటలు పండించే భూములు పోయినాక మళ్ళీ ఇంకో పని చేయలేను కదా నిన్ను. రెడ్డి మరి ఏమన్నా నష్టపరిహారం పైసలు ఇస్తే పోతావా? లేదు సార్, నష్టపరిహారం పైసలు ఇస్తామంటే ఏమిస్తారు? గవర్నమెంట్ రేట్ ఇస్తాం. మాకేమొస్తుంది? గవర్నమెంట్ రేట్ ఇచ్చారనుకో మాకేమొస్తుంది? ఇప్పుడు అంతా కలిసినా కానీ మళ్ళీ ఇప్పుడు 5-6 ఎకరాలు 7-8 ఎకరాలు పోయినా కానీ మళ్ళీ అవతల ఒక 1/2 ఎకరం భూమి రాదు మాకు. మరి రానప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మాకు మళ్ళీ అవతల రాదు కదా, కొనుక్కున్న మళ్ళీ దొరకదు కదా. దొరకనప్పుడు ఏం చేయాలి? ఇంకో పని చేయలేము, ఇంకేం చేయలేము. చేసేది ఈ పని. మరి నా పేరు జాల శ్రీశైలం, చౌటుపల్లి గ్రామం, చౌటుపల్లి డివిజన్, యాదాద్రి భువనగిరి జిల్లా. మేము అనేక సార్లు రోడ్లకు NH9 ఉన్నప్పుడు 2010-11లో 5 ఎకరాల నుంచి 7 ఎకరాల భూమి వరకు మాదే పోయింది. హై టెన్షన్ వైర్లు దీవీస్ కంపెనీకి ఇచ్చినాము, మా దాంట్లోకి వెళ్ళి ల్యాండ్ పోయింది. ఇప్పుడు వచ్చేసి RRR వచ్చేసి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మార్కింగ్ అని గూగుల్ మ్యాప్లనే చెప్పారు 78 ఎకరాలు అని మాకు కొంచెం తెలిసింది. ఇప్పుడు మాత్రం దాన్ని అదే 78 ఎకరాలని 184 ఎకరాలకు తీసుకుపోయారు. ఈ ఉత్తర భాగం అంటే తంగడిపల్లి శివారు వరకు వేసారు. ఈ ఉత్తర భాగం అని చెప్పడం ఇక్కడి వరకే అనుకుంటారు. ఉత్తర భాగం అనేది చౌటుపల్లి గ్రామం మొత్తం డెడ్ హ్యాండ్ వరకు చేసి దాన్ని ఉత్తర భాగం చేసి ఈ పక్క ఆ పక్క దంబేల్ రింగ్ అని 184 ఎకరాలను తీసుకోవడంతో మా ఉమ్మడి కుటుంబం చాలా తాత ముత్తాతల నుంచి సంపాదించుకున్న ఆస్తులు అవి. ఎకరం 2 ఎకరాలు, ఎకరం 3 ఎకరాలు, మాకు 100 ఎకరాల దాకా ఉంటుంది. మేము ఉమ్మడి కుటుంబం 70 మంది వరకు ఉంటాం. ఆ 70 మందికి వచ్చేసి మనిషికి 3 ఎకరాలు, 5 ఎకరాలు, 2 ఎకరాలు, ఎకరం ఈ పిల్లల సంతానం ఎట్టుందో అట్లా జీవనం సాగుతుంది. అంతా కొంచెం మేము మా పిల్లలు కూడా మ్యారేజ్ చేసినందుకు వాళ్ళకు కూడా మా పిల్లలకు కూడా ఎకరం ఇచ్చినాం. ఇప్పుడు ఈ రోజులలో కట్నాలు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉంది సార్. దానికోసం మా పిల్లలకు కూడా ఎకరం చేసినాము. అది ఇప్పుడు నాకు ఉన్న భూమి అక్కడ 8 ఎకరాలు ఉంది సార్. 8 ఎకరాలుగా టోటల్గా 8 ఎకరాలు పోతుంది. మా కుటుంబం మొత్తానికి 70 నుంచి 60 నుంచి 72 ఎకరాల వరకు మార్కింగ్ పెట్టారు. మేము దానికి ఎంతసేపు ఒప్పుకోవట్లేదు. మేము ఆల్రెడీ కరెంట్ లైన్లకు ఇచ్చినాము, NH9కి ఇచ్చినాము. ఇదంతా మేమే చాలా లాస్ అయినాం. కాబట్టి ఈ రోడ్ వచ్చేసి 28 నుంచి 40 కిలోమీటర్లు ఏదైతే అన్నారో ఆ అలైన్మెంట్ మేము పాస్ చేయాలి. మాకు మెయిన్ కారణం దీవీస్ కంపెనీ, శ్రీని కంపెనీ, ఈ 2 కంపెనీల మధ్యనే మేము ఉన్నాము. ఇది చౌటుపల్లికు కూతపేట కూడా లేదు, 1/2 కిలోమీటర్ కూడా ఉండదు సార్. అది దానికి మాత్రం దీన్ని HMDA పరిధిలో తీసుకొని HMDA లేఅవుట్లోకి వెళ్ళి తీసుకొని భూమి ఈ పక్కనేమో ఉత్తరం పక్కనేమో రోడ్ అవతలేమో HMDA లేఅవుట్, ఆ పక్కనేమో రైతుల భూములు. ఈ రెండింటి మధ్యలోకి వెళ్ళి తీసుకోవడం ఎంత దారుణం అంటే అంత దారుణం. దీనికి వచ్చేసి కూడా గవర్నమెంట్ చెప్తుంది, గవర్నమెంట్ అమ్ముకుంటేనేమో ఓ రేటు చెప్తుంది, మా భూమి తీసుకుంటే ఓ రేటు చెప్తుంది. సరే మా భూమి 3 నుంచి 5 కోట్లు పోతుంది సార్. ఇప్పటికీ మాకు 1-2 సార్లు బేరం వచ్చినా 3 కోట్లు వచ్చినా కానీ మేము మా పిల్లల కోసం అమ్ముకోలేకుండా దాన్ని కాపాడుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మేము ఆ భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేము. మీకు భూమి కావాలంటే మాకు భూమి పక్కనే 500 ఎకరాలు గోల్డెన్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఈ యొక్క జస్ట్ పక్కనే శ్రీని కంపెనీ ఒక అడ్డం ఉంది. శ్రీని కంపెనీ నుంచి దివీస్ మధ్యనే 500 ఎకరాల భూమి ఉంది. దానికి ఈ మధ్యనే తెలుస్తుంది 60 నుంచి 70 లక్షల రూపాయలు మార్కెట్ పెట్టిరు. అది అంతా ఈ రాజకీయ నాయకులకే పోతుందండి. 500 ఎకరాలు తీసుకుంటే కూడా దగ్గర ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కూడా ఆ దివీస్ అవతలకి వెళ్ళి కూడా కొన్ని ఊర్లో కూడా కొన్ని లోపలికి వచ్చేస్తే ఇది రోడ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ అలైన్మెంట్ మాత్రం జిల్లర్ జల్కా, పంతంగి, ఇంకా గుండ్రాంపల్లి అన్నారు. దాన్ని తప్పించడానికి దీవీస్ వాడు ఎంతో ప్రయత్నం చేసి ఈ రాజకీయ నాయకులను పట్టుకొని రైతులను పట్టుకుంటే ఏముంటుంది? రైతుకి ఇచ్చినా కానీ రాజకీయ నాయకుడు ఊకోడు. కాబట్టి రైతులను అనగదొక్కేసి రాజకీయ నాయకులను పట్టుకొని
మా భూములకు మొత్తం ఎసరు పెట్టేసి మమ్మల్ని జీవనోపాధి లేకుండా చేస్తున్నాం. దానికోసం ఈ రోడ్డు 40 కిలోమీటర్ నుంచి 50 కిలోమీటర్ పోయినా సరే అక్కడైనా రైతులే. కాకపోతే ఇక్కడ 3 కోట్లు ఉన్నది, 5 కోట్లు ఉన్నది, అక్కడ 2 కోట్లు కోటి ఉంటుంది. ఆడకు 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చినా కానీ వాళ్ళకు కూడా కొంచెం సాయంగా ఉంటుంది, భూమి దొరుకుతుంది. ఇది 40 కిలోమీటర్ల పైన తీసుకుపోవాలని మా యొక్క మీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. దీని గురించి మా తమ్ముడు కూడా కొంచెం మాట్లాడతాడు. ఇది అంతా మా కుమ్మడి కుటుంబం. ఏం పేరు అన్న మీ పేరు? అన్న నా పేరు జాల వెంకటేష్ యాదవ్, చౌటుప్పల్ మాది, మునుగోడు నియోజకవర్గం. సరే ఈ RRR అలైన్మెంటు గత ప్రభుత్వం చేసిన ఈ ప్రభుత్వం చేసిందని వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకొని టైంపాస్ చేసి చివరికి రైతులను మోసం చేద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. రైతే రాజ్యం, రైతు లేని రాజ్యం లేదు, రాజు అని చెప్తున్న మన ప్రభుత్వం కానీ మన రాష్ట్రంలోని రైతు రాజ్యం అని ఈరోజు రైతుని ఇక్కడ అధోగతికి తొక్కిపడేస్తున్న పరిస్థితి. కారణం ఏంటంటే ఎగ్జాంపుల్ ఈరోజు గవర్నమెంట్ భూమి హైదరాబాద్ నడిబొడ్డున గచ్చిబౌలిలో భూమి అమ్ముతందుకు టెండర్ వేసింది. ఆ టెండర్ వాళ్ళు బిడ్డు మినిమం వాల్యూ ఎంత వేసారు సార్? 110 కోట్లు వేసారు ఈరోజు. మరి అక్కడ గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంది రేటు? ఇక్కడ చూడండి సార్, గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంది రేటు? వీళ్ళు ఇచ్చిందేమో 104 కోట్లు మినిమం బిడ్ వాల్యూ వేసారు, 104 కోట్లు బిడ్ వేసారు. అయితే దీని SRO వాల్యూ మీన్స్ సబ్ రిజిస్టర్ వాల్యూ చూస్తే 3.4 కోట్లు ఉంది. కోకాపేటలో ఒక ల్యాండ్ తీసుకుంటే 3.4 కోట్లు ఉంది. మరి 3.4 ఉన్న కోట్లని గవర్నమెంట్ ఈరోజు 110 కోట్లు బిడ్ వేసింది. 110 కోట్లు బిడ్ వేస్తే ఈరోజు 140 కోట్ల వరకు అమ్ముకుంటుంది. గవర్నమెంట్ భూమి అమ్ముకోవడానికి నీకేమో నీ ఇష్టం అయిపోయింది రేటు అమ్ముకోవడానికి. మరి రైతుకి ఈరోజు 3 కోట్లు ఉన్న 3 లక్షలు 4 లక్షలు 10 లక్షలు ఉంది SRO వాల్యూ. మరి దానికి నువ్వు ఎంత ఇవ్వాలి? అక్కడ 1000% నువ్వు పెంచుకున్నావు, రైతుకి ఎంత పర్సెంట్ పెంచుతావు? ఏ రకంగా న్యాయం చేస్తావు? దీన్ని ఎక్కడ కూడా నువ్వు ఏ గవర్నమెంట్ కానీ ఏ నాయకుడు కానీ ఆలోచిస్తున్నాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గర పోతే ఒక మాట చెప్తాడు. కనీసం నేను 100 సార్లు ట్విట్టర్ ఫేస్బుక్ పెట్టుంటా, మా కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు కానీ సీఎం గారు కానీ ఇదే మ్యాటరు. సరే రైతులకి అలైన్మెంట్ చేస్తున్నావు, రైతులు ఎప్పుడు కూడా అభివృద్ధికి ఆటంకం కాకపోవచ్చు, కానీ నీ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వాడు భూమిని ఎందుకు కొట్టుకుంటాడు? ఎందుకు అన్యాయం అయిపోతాడు రైతు? ఇంకొక దగ్గర నేను ఈరోజు ఇక్కడి నుంచి అక్కడికి మార్చమంటున్నాను, 28 కిలోమీటర్ నుంచి 40కి మార్చమంటా, అక్కడ కూడా రైతు నష్టపోతాడు కదా. మరి రైతుకి ఎట్లా న్యాయం చేస్తావు? ఏ రకంగా న్యాయం చేస్తావు? ఈరోజు బీసీ బిల్లు కోసం కొట్లాడుతూ మీ రాజకీయ లబ్ధి కోసం, మరి రైతుల కోసం బిల్లు ఎందుకు పెట్టి అసెంబ్లీలో మాట్లాడతారు? ఏ నాయకుడు అయినా సరే ఈరోజు మాట్లాడి రైతులకు ఎట్లా న్యాయం చేద్దామని అంటలేరు. దీన్ని కనీసం నాయకులు ఆలోచన చేసి రైతులకు ఎట్లా లబ్ధి చేకూర్చాలి, రైతులకు ఏ రకంగా న్యాయం చేయాలని ఆలోచన చేయాలి. ఇంకా మెయిన్ ప్రధానమైన విషయం ఏంటంటే నార్త్ సైడ్ సంగారెడ్డి నుంచి చౌటుపల్ వరకు తీసుకుంటే ORR నుంచి 28 కిలోమీటర్ వరకు తీసుకుంటున్నారు. గతంలో 40 కిలోమీటర్ ప్లాన్ చేసిరు అది. కానీ కొన్ని కార్పొరేట్ కంపెనీలు కోసం, ఎస్పెషల్లీ దివీస్ కంపెనీ లాంటిది, కొన్ని రియల్టర్ల భూములు ఈ ప్లాట్ల వలన అలైన్మెంట్ మార్చినావు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? అభివృద్ధి చెందిన ప్రాంతాలే పోతుంది రోడ్డు. ముఖ్యంగా చౌటుపల్లి మున్సిపాలిటీ 2-3 భాగాలుగా విడిపోతుంది. మున్సిపల్ అభివృద్ధి చెందిన ప్రాంతం. భువనగిరికి పోతే భువనగిరి రోడ్డు 2-3 భాగాలకు విడిపోతుంది. అట్లా సంగారెడ్డికి పోతే 2-3 భాగాలకు విడిపోతుంది. మరి RRR రోడ్ అంటే ఏంది? గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని చెప్తుంది గవర్నమెంట్. గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటే ఏంటి? గ్రామాలని కనెక్టివిటీ చేసుకుంటూ పోవాలి, గ్రామాలకి రోడ్ ఫెసిలిటీ ఎక్కువ కల్పించాలి. కానీ ఈరోజు నేను మున్సిపాలిటీని డివైడ్ చేస్తా, మీకోసం, రియల్టర్ల కోసం, మీకు వచ్చే కమిషన్ల కోసం మున్సిపాలిటీని తీసుకుపోతున్నావు. తీసుకుపోయి గిడంగా తీసుకుపో, మీకు గిడంగా పోతే రాష్ట్రం బాగుపడుతుంది, మన రాష్ట్రం నెంబర్ 1 అవుతుంది అని అంటున్నావు. ఈరోజు రాష్ట్రానికి 3 లక్షల కోట్లు ఉంది, అధిక బడ్జెట్ ఉన్న ధనిక రాష్ట్రం అంటున్నావు. నీకు మా అంటే ఈరోజు ఎన్ని ఎకరాలు పోతుంది? 20,000 ఎకరాలు పోతుంది RRRకి. 1 ఎకరానికి 2 కోట్లు ఇవ్వ ఎంత అవుతుంది? 40,000 కోట్లు అవుతుంది. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దాంట్లో 40,000 కోట్లు నువ్వు ఇవ్వలేవు. అడక తింటున్నావు అనువేమన్నా? అడక తింటున్నావు? సీఎంని అడుగుతున్నావు డైరెక్ట్. అడక తింటలేగా మన బడ్జెట్. రాష్ట్రం మనం అధిక బడ్జెట్ అంటున్నావు, దేశంలో నెంబర్ 1 అంటున్నాం. రైతులను ఎందుకు మోసం చేస్తున్నావు? రైతులకి ప్రభుత్వం ఏ రకంగా భూములు అమ్ముకుంటుందో, ప్రభుత్వం ఏ రకంగా సొంతంగా నిర్ణయం చేస్తుందో, రైతు కూడా రైతు లేని రాజ్యం లేదు, రైతే దేవుడు అంటున్నావు నువ్వు, రైతులకి రాజ్యం అంటున్నావు, రైతు రాజ్యం అంటున్నావు. రైతులకి ఎంత కమ్ముతాడో రైతుని కూర్చోబెట్టి అడుగు, నువ్వు అడిగి నీ భూమి ఎంత కమ్ముతావు అంత గోను నీకు దమ్ముంటే. లేకుండా నాకు చేత కాదు, మేము రైతులను మోసం చేస్తామని వదిలిపెట్టండి.
త్రిబుల్ ఆర్ రోడ్డుకు సంబంధించిన బాధితులు మాత్రము ఇక్కడ ఒకే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళంతా మేము సన్నకారు చిన్నకారు రైతులము, మేమంతా పేదవాళ్ళము, అంటే ఎక్కువగా ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళం కూడా ఉన్నాం, మేము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళం. సో మా భూములు ఇక్కడ ఈ ప్రభుత్వం లాక్కోవడం ఏంది? గత ప్రభుత్వము ఏదైతే రూట్ మ్యాప్ ఇచ్చిందో అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు గుట్టలు చెట్లు అని చెప్పేసి, అంటే బంజర భూములు కావచ్చు లేకుంటే గౌటన్ భూములకి వెళ్ళి నక్ష ఉంటే, ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి మాత్రము పేద రైతుల భూములకి వెళ్ళి తీసుకుపోయే పన్నాగం పడుతున్నాడు. అంటే ఇక్కడ చౌటుప్పల్ ప్రాంతంకి వచ్చేస్తే ఒక ప్రధాన కంపెనీ ఉన్నది. ఆ కంపెనీ దివ్యాస్ కంపెనీకి కొమ్ము కాసే విధంగా అక్కడ ఉండే ల్యాండ్స్ అన్ని అక్కడ ఉండే రాజకీయ నాయకులై లేకుంటే వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకులై ఉండడం వల్ల ఇక్కడ ప్రభుత్వం వాళ్ళని ఎంటేసుకొని వస్తుంది అని చెప్పేసి ఇక్కడ రైతులు ఆవేదన అయితే వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. రోడ్ వేయని, రోడ్డుకు మేము అభివృద్ధికి మేము అడ్డుకట్టు వాయటోళ్ళం కాము. రైతులం అంటేనే అంటే ఎద్దు ఏడుస్తే రైతు బాగుండడు, రైతు ఏడుస్తే దేశమే బాగుండదు అని చెప్పేసి ఒక సామెత ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినట్ల మమ్మల్ని అదే గతి తెస్తున్నాడు. అంటే అక్కడ కేసీఆర్ ఒక రూట్ ఇస్తే ఈయన వచ్చేసి వీళ్ళ అవసరాల కోసం 40 కిలోమీటర్లను 28 కిలోమీటర్లకు మారవడం ఏంది? ఈ ఊర్లకి వెళ్ళి పోవడం ఏంది? రోడ్డు మా చిన్న రైతుల భూములు పోవడం ఏంటి? కూలీ నాలి చేసి ఒక ఆయన చెప్పిండు, దుబాయ్లో నేను చిన్నప్పటి నుంచి పోయి ఇప్పుడు 60 ఏళ్ళకు నా భూమి చూసుకుందామని వస్తే ఉన్న 3 ఎకరాలు కూడా లాక్కొని ప్రభుత్వం చేస్తుంది. నేను నా కుటుంబము నా గ్రామంలో ఎంతమంది అవుతున్నారో ఈ భూమికి బాధితులు అవుతున్నారో, ఈ రోడ్డుకు బాధితులు అయ్యేటోళ్ళు అందరం విషందాయ సస్తాము అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఒక ఆయన చూసినాం మనం, 2 కళ్ళు లేవు, 2 పిల్లలు ఉన్నారని చెప్పిండు. ఆయన భూమి ఉన్న 9-10 ఎకరాల భూమిని కూడా మొత్తము ఈ రోడ్లనే పోతుంది, నేను ఏం చేసి బతకాలి, నేను ముందే గుడ్డివాణ్ణి అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది అయితే జరిగింది. అంటే ఇలాంటి రైతులు చిన్న రైతులు ఉన్నారు ఇక్కడ. ఇలాంటి రైతుల భూములను ఎంతవరకు కరెక్ట్? ఒక 10 మంది గురించి 100 మంది రైతులను కొట్టడం ఏంటి అని చెప్పేసి ఇక్కడ రైతులు ఇక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతున్నది రేవంత్ రెడ్డి సర్కార్కు. ఒకసారి వచ్చేసి ఆ ఫీల్డ్ మీదకి వచ్చేసి చూసి ఇక్కడ ఎవరు పేద రైతులు, ఇలా ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, రెడ్డిలు ఎంతమంది ఉన్నారు, రెడ్డి వర్గాలలో కూడా ఎంతమంది పేదవాళ్ళే ఉంటారు. ఆ పేద రెడ్డిల భూములు కూడా లాక్కోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కొంతమంది రెడ్డిలు కూడా మాట్లాడినట్ల మనకు తెలుసు. అంటే ఎకరాలు 100 ఎకరాలు ఉన్న రెడ్డిలను వదిలేసి 100 ఎకరాలు ఉన్న భూస్వాములను వదిలేసి పేద రైతుల దగ్గరికి వెళ్ళి పేదల భూములు గుంజుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నారు. ఇక్కడ త్రిపుల్ ఆర్ వస్తామేమో అభివృద్ధికి రైతులు ఎప్పుడు కూడా అడ్డుపడరు. ఎప్పుడు రైతులు ఇచ్చిన భూములకి వెళ్ళే కదా, ఏది చేసినా రైతు భూములకి వెళ్ళే కదా పోయేది. ఆ సన్నకార పెద్దకారే అని కాకుండా బడా రైతు అని కాకుండా రైతుల భూములకి వెళ్ళి అన్ని పోతాయి, పేదల భూములకి వెళ్ళిపోతాయి. మేము కూడా ఓకే ఒప్పుకుంటున్నాం. కానీ కలో గంజి కారం రొట్టె తిని మా పూర్వీకులు సంపాదించిన భూమి, అక్కడ మాకు కావాల్సిన ఆనవాళ్ళు ఉంటాయి, మా సమాధులు ఉంటాయి, మాకు కావాల్సిన అన్నీ ఉంటాయి. ఇలాంటి భూమిని ఇక్కడ 4 లక్షలకు ఎకరం ఇచ్చేసి పోవడం ఏంది? ఇప్పుడు కోకపేట భూమి ప్రభుత్వం అమ్మితే మాత్రం 1000 కోట్లకు అమ్ముతుంది. మా భూమిని 3-4 లక్షలకు తీసుకోవడం ఏంది? మేము ఒక రైతులం కదా, మా భూమి మీరు తీసుకొని అభివృద్ధి చేయాలనుకుంటే రైతులంతా పిలవాలి, బాధితులను పిలవాలి. మేము 10 కోట్లు ఎకరం అంటే 10 కోట్లు మాకు తీసుకోవాలి, 4 కోట్లు ఎకరం అంటే 4 కోట్లు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం అనేది జరుగుతున్నది. అంటే ఇప్పుడు 4 లక్షలు 5 లక్షలు ఇచ్చి అలా చేతిలో పెట్టిపోతామంటే ఒప్పుకునేది లేదు. మా ప్రాణాలు ఆయన ఇస్తాం, అందరం మందుదాయే సస్తాం, లేదంటే అక్కడనే సూసైడ్ చేసుకుంటాం, ఉరులు పెట్టుకుంటాం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే మా శవాల మీదకి వెళ్ళి మీరు రోడ్లు వేసుకోండి, కొంతమందికి కొమ్ము గాయండి అని చెప్పేసి కూడా ఆ రైతులు ఆవేదన చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ప్రభుత్వము అంటే ఇప్పుడు మార్కెట్లో కొంతమంది ప్రైవేట్ దారులు అక్కడ కొనేది 4 కోట్లు 5 కోట్ల ఎకరా. కాబట్టి మమ్మల్ని కూడా కూర్చొని పెట్టి మా భూమిని ఇప్పుడు చెప్తున్నాం ఇక్కడ నుంచి 5 కోట్లకు కూడా మేము ఇచ్చే ప్రసక్తి లేదు, ఇస్తే 10 కోట్లు ఎకరం ఇస్తాం, లేకుంటే లేదు అని చెప్పేసి కూడా రైతులు చెప్పడం అనేది జరిగింది. ఒకసారి ఆలోచన చేయాలి. వీళ్ళంతా పేద రైతులే. 1 ఎకరా 2 ఎకరాలు గుంట అర గుంట 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులు మాత్రం ఇక్కడ రావడం జరిగింది. ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఊళ్ళు వల్ల కాడైపోతున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో అలాంటి పరిస్థితి, మా రైతుల భూములను గుంజుకుంటే మేము ఊరుకునేది లేదు. ఈ ప్రభుత్వానికి మా దగ్గర డబ్బు లేకుండొచ్చు, మీ దగ్గర పోలీసు బలగం ఉంటుంది, బలం ఉండొచ్చు, కానీ మేము ఏం చేస్తాము? అంతకంటే ఎక్కేం చేయం కదా, సావడం కదా. సచిన తర్వాతనే మా భూములకి వెళ్ళి రోడ్లు వేసుకోండి అని చెప్పేసి కూడా ఆ రైతులు చెప్పడం అనేది జరిగింది. కానీ ప్రభుత్వానికి మాత్రం గుంటెడు భూమి ఇచ్చే లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో, హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.